సాక్షాత్తు ఆ నరసింహస్వామి హిరణ్యకశపుని చంపడానికి అవతరించిన ప్రదేశం. సముద్ర మట్టానికి దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉన్న ఉగ్రస్తంభం. దట్టమైన నల్లమల్ల అడవుల్లో దాగి ఉన్న అత్యంత పవిత్రమైన ఈ స్థలానికి వెళ్ళాలంటే ప్రాణాలు తెగించాలి. నరసింహస్వామి! ప్రహ్లాదుని కాపాడడానికి, హిరణ్యకశపుని చంపడానికి ఆ నరసింహస్వామి వారు ఉగ్రస్తంభాన్ని చీల్చుకొని వచ్చినప్పుడు తన పాదాలు ఇక్కడ ఉన్నాయి. అలాంటి అద్భుతమైన దృశ్యాన్ని చూడాలంటే ప్రాణాలకు తెగించి సాహసం చేయాలి. పొరపాటున కాలు జారిందా ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే, రీసెంట్గా మీరు మహావతార్ నరసింహ సినిమా చూసే ఉంటారు. అందులో సాక్షాత్ ఆ నరసింహస్వామి హిరణ్య కశపుని తొడల మీద కూర్చోబెట్టి ఇలా చేతి వీరి గోళ్ళతోటి చంపేస్తాడు కదా. ఆ ఉగ్రస్తంభం ఏదైతే ఉందో ఆ ఉగ్రస్తంభం నుంచే చీల్చుకొని వచ్చి మరి సంహరిస్తాడు. ఈరోజు ఆ ప్లేస్ దగ్గరికి వచ్చాను. ఇది ఎక్కాలంటే దాదాపు సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఎక్కడం ఆషామాషి కాదు. ఎక్కాలంటే ప్రాణాలకు తెగించి సాహసం చేయాలి. ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా తిరిగి వస్తామో లేదో నాకైతే నమ్మకం కూడా లేదు. ఎంతోమంది ఈ ప్లేస్కి రావాలని అనుకుంటారు, చాలామంది రాలేరు. మీ అందరి కోసం నేను నా ప్రాణాలకు తెగించి మరి ఈ ఉగ్రస్తంభాన్ని పై వరకు ఎక్కి పైన ఎలా ఉందో ఆ ఉగ్రస్తంభం దగ్గర ఆ విష్ణుదేవుడి పాదాలు కూడా నేను మీకైతే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు నేనైతే ఈ అహోబిల ఉగ్రస్తంభాన్ని ఈ విలేజ్ విహారీ టీంతో అయితే ఎక్కుతున్నాను. ఫస్ట్ టైం వీళ్ళని కలిశాను. సో నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సో అక్కడికి వెళ్ళే వరకు ఎలా ఉంటుందా అని చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా ఈ విలేజ్ విహారీ టీం కలిశాను. వెల్ నోన్ ఫేసెస్ ఇవన్నీ. షాహిద్ బ్రో, నరేంద్ర బ్రో అండ్ టీమ్ సురేంద్ర, గౌతమ్. సో అందరం కలిసి మేమైతే ఉగ్రస్తంభాన్ని అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆ ఉగ్రస్తంభం కనిపిస్తుంది చూసారా. మనమైతే ఇప్పుడు అక్కడి వరకు అయితే ఎక్కాలన్నమాట. పైన ఒక జెండా కూడా కనిపిస్తుంది. ఆ రాళ్ళు చూస్తే చాలా షార్ప్గా ఉన్నాయి. అక్కడ నుంచి కొంచెం జారిపడ్డామా అసలు మనకి దొరకము. ఇంకా చాలా షార్ప్గా ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 3000 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. అది ఎక్కడానికి దాదాపు 3-4 గంటలు అయితే టైం పడుతుంది. ఇక్కడికి సగం దూరం వచ్చినట్టు అనిపించింది. ఇప్పటికీ వాసిపోయింది. మీరు ఎవరైతే ఉన్నారో ఫిట్నెస్ అయితే ఉండాలి. ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ మీతో ఫ్యామిలీతో పాటు వస్తే మీరు ఇంత సాహసం అయితే చేయకండి. ఫ్రెండ్స్తో వస్తే మాత్రమే సాహసం చేయండి. సో అక్కడ దాకా వెళ్ళాలి. వెళ్దాం ఇక. ఇక్కడ నుంచి ఇలా దాదాపు ఒక 500 మెట్లు అయితే ఉంటాయి. ఆ 500 మెట్లు దాటిన తర్వాత మనకి సేమ్ ఇలా కనిపిస్తుంది కదా, ఈ కొండ చర్యలాగా మనమైతే ఎక్కాలి. ఒకవేళ వర్షం వచ్చిందనుకోండి జారే ఛాన్స్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకుంటాం. మనమైతే జాగ్రత్తగా ఆ దేవుని స్మరణ చేసుకుంటూ వెళ్తే కొంచెం సేఫ్గా అయితే వెళ్తాం. సో లేట్ చేయకుండా మనమైతే వెళ్దాము. తాళ్ళు కూడా ఉంటాయి మధ్యలో. ఆ తాళ్ళు కూడా కొన్నిసార్లు నమ్మలేము. ఆ వర్షానికి తడిచి ఉంటాయి కదా, మధ్యలో కొన్ని తెగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో పట్టుకునేటప్పుడు గ్రిప్ ఒక తాడునే కాకుండా చుట్టుపక్కల కూడా వేరే వాటిని పట్టుకొని మరి మనం ఎక్కాలి. నార్మల్గా కొంచెం దూరం రాగానే ఆయాసం అయితే వస్తుంది. స్ట్రైట్ రోడ్ ఉంటే ఎంత దూరం వెళ్ళిపోవచ్చు, కానీ ఇలా స్టీప్ ఉన్నాయి అనుకో మెట్లు ఎక్కడం కష్టమవుతుంది. నేను ఆ ఫుల్ ప్రెజర్ అంతా కూడా కాళ్ళ మీద పెట్టకుండా ఈ సైడ్ గడ్డలు ఉన్నాయి కదా, ఈ పట్టుకుని అయితే ఎక్కుతున్నాను. ఇంకా చాలా దూరం అంది. నేను ఇప్పుడే అలసిపోయాను. ఇంకెంత దూరం ఎక్కుతానో లేదో నాకు కొంచెం డౌట్ ఉంది. సో ఎక్కాలి ఇక, హరినామస్మరణతోటి ఎక్కాలి. మాకు ఎంత టైం పడుతుంది ఎక్కడానికి? ఇప్పుడు గంట పడుతుంది. గంటేనా? పైన గాలి వస్తుంది. సిగ్నల్స్ ఉన్నాయి పైన ఉన్నాయి. సరే, మెట్లన్నీ అయిపోయాయి. ఫైనల్గా అతి కష్టమైన మార్గం అయితే వచ్చేసింది. ఇక్కడ అన్ని కొండ చర్యలే ఉన్నాయి. చూస్తే చాలా షార్ప్గా ఉన్నాయి. కొంచెం కానీ స్లిప్ అయ్యి కింద పడ్డామా కోసేసుకుంటుంది. బ్లడ్ కూడా వచ్చే ఛాన్సు చాలా హై అంటే హై పర్సంటేజ్ ఉంది. సో ఎట్లయినా చేసి ఇదైతే ఎక్కాలి. ఈ టీం అంతా రెడీగా ఉంది. సో దున్నేస్తారు వీళ్ళంతా. సో లేట్ చేయకుండా ఎక్కేద్దాం పదండి. ఇది ఎక్కేటప్పుడు ఇలాంటి తాళ్ళు ఉంటాయి. ఈ తాళ్ళని సపోర్ట్ తీసుకొని ఎక్కాలన్నమాట. కొన్ని తాళ్ళు తెగి ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని మరి మీరైతే ఎక్కాల్సి వస్తుంది. అమ్మా
ట్రెక్కింగ్ మాత్రం మామూలుగా లేదు, ఆయాసం ఎక్కువ వస్తుంది. మొత్తం ఇలానే ఉంది చూడండి, పైన అంతా అట్లా పైకి ఎక్కాలి. ఎక్కుతుంటే ఇంకా ఆయాసం వచ్చేస్తుంది. వెళ్ళే దారంతో చూడండి రాళ్ళు రప్పలు ఎంత షార్ప్గా ఉన్నాయో, ఎక్కడానికి వీలుగా తాళ్ళైతే పెట్టారు. ఇంకా చెట్టు వేర్లు కూడా పట్టుకొని ఎక్కే విధంగా అయితే ఉంది. కానీ చాలా కష్టతరంగా ఉంది ఈ ట్రెక్కింగ్ ఏదైతే ఉందో. చాలా కొద్ది మంది మాత్రమే ఎక్కగలుగుతున్నారు. మీరు చూస్తే ఎవరు కూడా లేరు చూడండి, చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఉగ్ర స్తంభానికి అయితే వెళ్తున్నారు. అన్నా ఇంకెంత ఉంటుందా అన్న? ఇంకా 1.5 కిలోమీటరా వచ్చేసినట్టుగా ఉగ్రస్తంభం. అమ్మా మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ పై వరకు ఎక్కాలి మనం. గంట పట్టిందా? నార్మల్గా ఫ్యామిలీతో పాటు లేడీస్ వస్తే ఎక్కొచ్చా? వాళ్ళు ఎక్కగలుగుతారా, లేకపోతే మనం యూత్ కానీ కొంచెం ఫిట్నెస్ బాగున్న వాళ్ళు ఎక్కొచ్చా? రెస్పాన్సిబిలిటీ మీద ఆధారపడి అంతేనా? వాళ్ళు ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చు, లేదంటే మామూలుగా కింద డోల్ అని ఉంటుంది, వాళ్ళు మోసుకొచ్చారు. మోసుకొస్తారా? ఇంత పైకి బో అంటే ఎక్కువ ఏంటది అది. అంతేనా? 30,000 ఒక మనిషికి? బో వాళ్ళు ఇంత పైకి రావద్దు ఇంకా. పైన కోతలు ఏమైనా ఉన్నాయన్నా? ఏం లేదు. పైన కోతులు లేవని అన్నారు, కానీ కోతులు మాత్రమైతే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ అడవి కోతులు కాబట్టి వాటికి తిండి చాలా తక్కువగా దొరుకుతుంది. ఇంకా ఎవరైతే జనాలు వస్తారో, భక్తులు వస్తారో వాళ్ళ దగ్గర బ్యాగుల్లోంచి బిస్కెట్లు కానీ ఏమైనా తెచ్చుకుంటే తినుబండారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని గుంజుకొని మరీ తింటాయి. ఇంకోటి ఏంటంటే జేబులో ఏమున్నా కూడా తీసుకొని మరి తింటాయి అన్నమాట. కాకపోతే మనం జాగ్రత్తగా వాటితో ఉండాలి. జేబులో ఫోన్లున్నా, చేతిలో ఫోన్లున్నా కూడా అవైతే పీక్కుంటాయి. ఇలా పైకి ఎక్కుతుంటే ఆయాసం ఎక్కువ వస్తుంది, ఎక్కలేకపోతున్నాను. అయినా మనం ఎంత కష్టం ఉన్నా సరే ఎక్కుతాం కాబట్టి మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. ఐదాకి వెళ్ళారా అన్న మీరు? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా మీరు ఎట్లా? మీరు బాగా ఎక్కారు లేడీస్, మీ ఓపికకి దండం పెట్టాలి. చాలా మంది ఇక్కడికి రాలేరు, కొద్దిగా రిస్క్ ఉందని అంతే. ఎవరైతే బాయ్స్ ఉంటారో యూత్ పీపుల్ వాళ్ళకు మీరు ఒక ఎగ్జాంపుల్. మీరైనా చూసి నేర్చుకోండి, ఈ లేడీస్ని చూసి ఇంట్లోనే కూర్చోకుండా రండి, ఎక్స్ప్లోర్ చేయండి ఈ ఫారెస్ట్లో మట్టి. ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీ దగ్గర వాటర్ బాటిల్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంటే. కాకపోతే మీరు నీళ్ళని చాలా తక్కువ మోతాదులో తాగాలి. జస్ట్ గొంతు తడి ఆర్పుకోవడం మాత్రానికి ఉంచుకోవాలి. ఎక్కువ తాగారనుకోండి మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు కడుపు ఉబ్బరంగా ఫీల్ అయిపోయి కడుపు నొప్పి ఎక్కువ రావడం స్టార్ట్ అయిపోతుంది. మీకు ఆ ఉగ్రస్తంభాన్ని చూపించే టైం అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ కింద నుంచి ఎక్కడి నుంచో ఎక్కుకుంటా, పాక్కుంటా, కింద పడుకుంటా, జారుకుంటూ కొండలు ఎక్కుతూ మరి వచ్చాను. ముందే కనిపిస్తుంది నాకు ఉగ్రస్తంభం, చూపిస్తాను రండి. వామ్మో! ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.
బ్రో అదేనా ఉగ్రస్తంభం? ఇది కాదా? కింద పోవాలి. ఇదే దీన్ని ఏమంటారు? పక్కనే కోతుంది. భయపడితే మీదకి వస్తాయి అంతే. ఓం నమో నరసింహ. నేను దాదాపు సముద్రానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్నాను. అహోబిలం ఉగ్రస్తంభం దగ్గర ఉన్నాను. చుట్టూ చూస్తే నల్లమల్ల ఫారెస్ట్. వావ్! కొండ మీద చాలా జాగ్రత్తగా నడవాలి. కొంచెం కానీ స్లిప్ అయినా సరే కింద పడిపోతాము. చాలా షార్ప్గా ఉన్నాయి రాళ్ళన్నీ కూడా. చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. చుట్టూ పెద్ద లోయ, నల్లమల్ల అడవి, చెట్లు. వర్షం వచ్చినప్పుడు ఈ లొకేషన్ చూడడానికి చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మీకు డ్రోన్ వ్యూలో కూడా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కోతుల బెడద చాలా ఉంది. కరెక్ట్గా అక్కడ చూస్తే పైన జెండా కనిపిస్తుంది. కరెక్ట్గా దాని కింద భాగంన దేవుడి పాదాలు అయితే ఉన్నాయి. అండ్ చుట్టూ పెద్ద లోయలాగా ఒక అరణ్యంలా కనిపిస్తుంది కదా. ఇదంతా హిరణ్యకశిపుడి సామ్రాజ్యం అనమాట. మనం ఇప్పుడు ఉగ్రస్తంభం దగ్గరే ఉన్నాము. ఇక్కడే ఆ నరసింహస్వామి అవతారం అనేది వచ్చింది. ఇంకా కొంచెం కిందకి వెళ్ళిపోతే మనకు ఆ దేవుడి పాదాలు కనిపిస్తాయి. లేట్ చేయకుండా ఇదంతా దిగి మనం అయితే జాగ్రత్తగా వెళ్ళిపోదాం. జారుతోందిగా, చాలా డేంజర్ ఉంది. జారుతున్న కింద కాళ్ళు అయితే మన చెప్పులు తీయాలి కాబట్టి కొంచెం కింద కాళ్ళు కూడా కుచ్చుకోపోతున్నాయి. కోతులు అయితే రెడీగా ఉన్నాయి బ్యాగులు పీక్కోవడానికి. వామ్మో చాలా డేంజర్ ఉంది. చాలా జాగ్రత్తగా అంతే కదా తేడా మొత్తం పగిలిపోతుంది. ఇట్లా పైకి ఎక్కాలన్నాడు. నరసింహస్వామి ఫైనల్గా సాక్షాత్ ఆ నరసింహ దేవుని పాదాలు నేను ముట్టుకున్నాను. నరసింహ అవతారం ఎప్పుడైతే మొదలైందో మొట్టమొదటిగా ఇక్కడే అడుగుపడింది. ఆ పాదాలని స్వయంగా నా చేతిలో ముట్టుకున్నాను. నా జన్మ ధన్యమైపోయింది. ఇది చాలా పురాతన కాలమైంది కాబట్టి ఇది కొంచెం అయితే బ్రేక్ డౌన్ అయింది. పక్కనే వేరే పాదాలు కూడా ఉంటాయి, భక్తులందరి కోసం అయితే పెట్టారు. కానీ నిజమైన పాదాలు ఇవే కాబట్టి ఆ పాదాలు చూడండి అచ్చులు ఎలా ఉన్నాయో. సేమ్
ఈ వేళ్ళు కూడా అన్ని సమానంగా ఉన్నాయి. చూడండి ఆ దేవుడి పాదాలు ఏవైతున్నాయో వేళ్ళు చాలా సమానంగా ఉన్నాయి. అసలు ఉగ్రస్తంభం నేను చాలా రోజుల నుంచి ఎక్కుదాం అనుకున్నాను. ఫైనల్గా నా కళ నెరవేరింది, నా జన్మ ధన్యమైంది, నా వల్ల మీ జన్మ కూడా ధన్యమైపోయింది. మీకు ఇక్కడ కనిపించే మాత్రం అసలైన పాదాలు, అండ్ ఇక్కడ భక్తుల కోసము వేరే పాదాలు కూడా పెట్టారు. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇవి భక్తుల కోసం పెట్టిన పాదాలు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే నిజమైన పాదాలని కొంచెం ఈ బ్రేక్ డౌన్ అయిపోయాయి, చాలా సంవత్సరాల పాతకాలం నాటి కాబట్టి. అక్కడ మీకు సాక్షాత్ ఆ నరసింహస్వామి పాదాలు చూశారు కదా, ఇక్కడ మీరు చూస్తే మీకు శ్రీచక్రం కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఒక యంత్రం లాగైతే ఉంది, అసలు మామూలుగా లేదు. అసలు ఇంత పైన నేను వస్తాను కల్లో కూడా అనుకోలేదు. వా చూస్తే స్వామివారి పాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అటు ఇటు కదిలిపోయాయి. సో వాటిని అయితే మేము సరిగా పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాము. కొంచెం కదిలిపోతున్నాయి అవి. చూశారు కదా, ఇది నరసింహస్వామివారి అవతారం. మొట్టమొదటిగా ఈ ప్లేస్లోనే వచ్చింది. దీనిని అహోబిలం అని కూడా పిలుస్తారు, దీని ఉగ్రస్తంభం అని కూడా అంటారు. ఆ ఉగ్రస్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశపుని చంపి ప్రహ్లాదుని కాపాడుతాడు. అలా హిరణ్యకశపుని చంపినప్పుడు ఆ నరసింహస్వామివారి చేతి వేది గోళ్ళకి ఏవైతే ఉన్నాయో వాటికి రక్తం అయితే అంటుతుంది. వాటిని కడగడానికి ఇక్కడ రక్త గుండం కూడా ఒకటి ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు వెళ్దాం పదండి ఆ రక్త గుండం దగ్గరికి. ఇప్పుడు మీకు చూపించబోయే ప్లేస్ ఏంటి అంటే, మీరు మహావతార్ నరసింహ సినిమా చూస్తే అందులో హిరణ్యకశపుని చంపుతున్న టైంలో ఇట్లా పేగులు చీలుస్తాడు కదా, ఆ టైంలో ఏమవుతుందంటే ఆ స్వామివారికి చేతి గోల నిండా బ్లడ్ అంటుతుంది, రక్తం అంటుతుంది కదా. ఆ రక్తం ఏవైతే ఉందో దాన్ని కడుక్కుంటాడు ఆ స్వామివారు, అయితే కడుగుతారు కదా. ఆ కడుక్కునే కరెక్ట్ ప్లేస్ ఏదైతుందో ఇదే అనమాట. ఇక్కడ మీరు చూస్తే రక్తగుండం అని చెప్పేసి రాసి అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం రక్తంగా ఎరుపు రంగు కలర్లో మీకు కనిపిస్తూ ఉంది. అక్కడ మీకు చూస్తే ఇప్పటికీ కూడా మీకు ఎరుపు రంగులు కనిపిస్తూ ఉంది. చూడండి, దీన్ని రక్తగుండం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నాకైతే అసలు ఇలాంటి ప్లేసులు రియల్గా నేను చూస్తున్నా అంటే నా జన్మ చాలా ధన్యమైందని నేను భావిస్తున్నాను. నా వల్ల మీరందరూ చూస్తున్నారు కాబట్టి మీ జన్మ కూడా ధన్యమైందని చెప్పేసి భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ అహోబిలానికి మీరు కూడా రావాలంటే మీకు ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్లో కూడా రావచ్చు, లేదా మీకు బస్ సర్వీసెస్ కూడా ఉంటాయి. బస్సెస్లో కూడా మీరైతే ఎక్కి ఇక్కడికైతే రావచ్చు. ఇక్కడ దిగువ అహోబిలం ఉంటుంది, ఇంకా ఎగువ అహోబిలం కూడా ఉంటుంది. ఇక్కడికి మీరు వచ్చి ఉండడానికి హోటల్స్ కూడా ఉంటాయి అండ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఈ అహోబిలంలో మొత్తం నవనారసింహ క్షేత్రాలు కూడా ఉంటాయి, మీరు వాటిని కూడా దర్శించుకోవచ్చు. ఇది నేను ఇంకా విలేజ్ విహారీ టీం కలిసి చేసిన అద్భుతమైన సాహసమైన వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఈ ప్లేస్కి రావాలని అనుకుంటారు, ఈ ప్లేస్ని కళ్ళారా చూడాలని అనుకుంటారు, కానీ ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ పనుల్లో బిజీ ఉండడం వల్ల అండ్ కొంతమంది ట్రెక్కింగ్ చేయలేకపోవడం వల్ల కూడా ఆగిపోయి ఉంటారు. సో వాళ్ళందరికీ మా ద్వారా మా కళ్ళ ద్వారా మీ కంటికి చూపించే ప్రయత్నం అయితే మేమైతే చేశాము. వీలైతే ఈ వీడియోని ఎంత ఎక్కువ మందికి అయితే అంత ఎక్కువ మందికి షేర్ చేసి ఈ వీడియోని చాలా మందికి రీచ్ అయ్యేలా చేస్తారని కోరుకుంటున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నరసింహస్వామి